హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో నేను ఉదయం నుంచి పూజ చేసుకొని గుడికి వెళ్ళొచ్చి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇల్లు తుడుచుకొని అన్ని పనులు అయినాక స్నానం చేసి అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా అన్ని పనులు అయినాక వచ్చి కూర్చొని మా అబ్బాయికి టిఫిన్ చేసి ఇచ్చాను, పూజ చేశాను, అన్నీ చేసినాక ఇప్పుడైతే నేనైతే ఒక 4 బాదం పప్పులు నానబెట్టుకుని అవి తిని ఇంకా ఈ జ్యూస్ అయితే తాగుతున్నాను. ఒక గ్లాస్ జ్యూస్ తయారు చేసుకున్నాను. ఆ జ్యూసు నేను ప్రతి ఒక్క రోజు తాగుతానండి. క్యారెట్, బీట్రూట్, కొత్తిమీర, కొంచెం అల్లం వేసుకొని మిక్సీ కొట్టేసుకొని వడకట్టుకుంటే కొంచెం నిమ్మకాయ, తేనె వేసుకుంటే చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుందండి. తాగాలనిపిస్తుంది. ఇది తాగితే కడుపు నిండిపోద్ది. ఇప్పుడైతే లేట్ అయినప్పటికి కూడా నేను ఇప్పుడు తాగుతున్నాను. శనివారం కదా, అన్నీ అయినాక తింటాం కాబట్టి ఈరోజు నేను లేట్ అయింది. అదే మీకు చూపిస్తున్నాను. రోజు ఇదే జ్యూసా అంటే ఇదే జ్యూస్ కాదండి, రకరకాలు చేసుకోవచ్చు. మా ఇంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి చేసుకుంటున్నాను. తర్వాత నేను కర్రీ చేసుకున్నాను. కర్రీకి అయితే కాకరకాయ మసాలా కర్రీ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కాకరకాయలు ఇట్లా కట్ చేసేసుకొని చక్కగా ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి పక్కకు పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసేసామంటే కలిపి ఆ వాటర్ అన్నీ ఉప్పు వేసాం కాబట్టి మనం ఇట్లా చేత్తో ఇట్లా కలిపేసి పెట్టామంటే ఆ వాటర్ అన్నీ ఊరిపోతాయి, చేదు అనేది ఉండదండి. ఇంకా తర్వాత స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని దాంట్లో ఒక గుప్పిడి పల్లీలు, ఒక స్పూను 2 స్పూన్లు శనగపప్పు, స్పూన్ మినప్పప్పు, ఇంకా ఒక 2 స్పూన్లు ఉంటాయండి నువ్వులు కూడా వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇట్లా పక్క తీసుకొని మళ్ళా బాండ్లు పెట్టుకొని ఒక 4 ఎండుమిర్చి, ఒక స్పూన్ ఆయిలు, కొంచెం ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొంచెం ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ నూనె లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఇవన్నీ ఫ్రై చేసుకొని చల్లారినాక మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలి. అయితే పొడిగా అయినా పట్టుకోవచ్చు, లేదు వాటర్ వేసుకొని ముద్దగా అయినా కూడా పట్టించుకోవచ్చండి. ఇట్లా చూడండి, చట్నీ లాగా ఎట్లా వచ్చింది, పేస్ట్ లాగా ఇట్లా కూడా పట్టుకోవచ్చు. నేను మా మిక్సీ గిన్నెలో పొడిగా రాదు, అందుకే వాటర్ వేసాను. తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ఈ కాకరకాయలన్నీ కూడా పిండి ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ వచ్చేస్తాయి. ఆ వాటర్ అన్నీ తీసేసుకోవడం వల్ల మనకి కాకరకాయ చేదు అనేది అస్సలు ఉండదండి. చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ అయితే. ఈ కర్రీ రోటీకి కానీ, ఇంకా చపాతీకి కానీ, అన్నంలోకి కానీ, దేనికైనా సరే చాలా రుచిగా, ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా. మేము కూడా ఇంతకుముందు ఫ్రై ఒక్కటే చేసుకునేవాళ్ళమే. ఇలా చేయడం మొదలుపెట్టినాక అందరూ తింటున్నారు కాకరకాయ అనేది. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కాకరకాయ ముక్కల్ని చక్కగా ఆ నూనెలో వేపేసుకోవాలండి. నేను 2 సార్లు వేసి వేపుకున్నాను కొద్దిగా, ఎందుకంటే ఒకసారి వేస్తే లేట్ అవ్వద్దని. ఇట్లా దోరగా వేయించుకొని తీసుకోవాలి. కొంచెం ఆ చేదు అనేది కూడా పోద్ది. వేయించడం వల్ల అసలు ఏ చేదు ఉండదండి. ఇంకా తర్వాత కొంచెం ఆయిల్ తగ్గింది, ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగినాక తర్వాత ఉల్లిపాయలు అవి వేసుకోవాలి. చూడండి, పప్పులు వేగినాక ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత ఒక టమాటా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసేసుకోవాలి. ఇవి కూడా బాగా మగ్గినాక మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఈ 2 కూడా కొంచెం వేగినాక ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, వేపుకొని కాకరకాయ ముక్కలు వేసేసుకొని బాగా కలిపేసుకొని కారం వేసేసుకొని మనకి సరిపడంత కారం, ఒక మీడియం సైజు టమాటా అంత చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు రసం తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఇట్లా కలిపి మూత పెట్టేసుకుంటే కొంచెం ఉడకనిచ్చి మనం ముందుగా పట్టుకున్న ఆ మసాలా ఉంది కదా, మసాలా వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఒక 5 నిమిషాలు మీడియంలో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకుంటే కూర కాకరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే తింటుంటే వేడి అన్నంలో ఇంకా తినాలనిపిస్తుంది. మీకు నచ్చద్దు అనుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే అన్నం కూడా తిన్నాను. నాకు టైం అయింది కదా, 1 గంట అంతా పనులు చేసుకునేలకే తింటున్నాను. ఇప్పుడు నేను అన్నం పెట్టుకొని కర్రీ పెట్టుకొని ఇంకా కొంచెం మామిడికాయ పచ్చడి కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు వర్షాకాలం కదండి, మాకు వానలు ఫుల్గా వస్తున్నాయి, ఎడతెరిపి లేకుండా కురుస్తుంది ఇక్కడ. ఈ వర్షానికి వేడి అన్నం మామిడికాయ పచ్చడితో ముందు తిని తర్వాత కర్రీతో తింటుంటే చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది, భలే రుచిగా అనిపించింది. కూర కూడా చాలా బాగుందండి, కాకరకాయ కూర. మీకు అందరికీ నా వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకరకాయ కర్రీ ఎలా ఉందో మీరు అందరూ కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అయితే కాకరకాయ కర్రీ ఇంకా చల్లడన్నంలో కన్నా వేడన్నంలో బాగుంటుంది. అయితే ఈ కాకరకాయ కర్రీ ఈరోజే కాదండి, రేపు ఉదయాన్నే ఉంచుకొని తిన్నా కూడా ఈరోజు గడిచినాక
రేపు తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే మసాలా వేసాం కదా, దీనివల్ల ఇది పాడయ్యేది ఏమి ఉండదు. మసాలా అయినప్పుడు రేపు తింటే ఇంకా బాగుంటుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేసి చక్కగా చాలా రుచిగా ఉంటుంది. మీకు ఒకసారి ఇలా చేసి ఈరోజు తిన్నా రేపటి వరకు కొంచెం ఉంచుకొని తినండి, చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చుద్ది. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు చాలా బాగా తింటున్నారు ఈ కాకరకాయ కర్రీ. ఇంతకుముందు అసలు తినేవాళ్ళు కాదండి. నేను ఇలా చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి అందరు తింటున్నారు. మా అబ్బాయి కూడా బాగా తింటున్నాడు. ఇది చపాతీలో కూడా బాగుంటుందండి. ఒకసారి చపాతీలు మా ఇంట్లో చేస్తే చాలా బాగా తిన్నారు. అప్పటి నుంచి నేను ఇలాగే చేస్తున్నాను. మీకు కూడా నచ్చద్ది ఇది ఖచ్చితంగా. ఓకేనండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.